ఏంటోరా నా జీవితం. అసలు మాట్లాడడమే తప్పులా ఉంది. అసలు నేను మాట్లాడుతుంటే నలుగురు 4 రకాలు తిడతానే ఉంటున్నారా బాబు. వీడు మాట్లాడితే తిడుతున్నారు. నేను ఏం మాట్లాడకపోయినా వీడు మోగోడు చేతకాని వాళ్ళే చూస్తున్నారు అందరూ. ఏంటో మన జీవితాలు ఇలా అయిపోయినాయి అంతే. ఏంట్రా కాసు ఇద్దరు బాధపడుతున్నారు. ఏం బాధపడతాం ఏంటోరా బాబు. ఆడు మాట్లాడకపోతే తిడుతున్నారు, నేను మాట్లాడితే తిడుతున్నారు. అసలు ఎలా ఉండాలో అర్థం వస్తలేదు. మీ ఇద్దరిని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తొస్తున్నారా. ఒక ఎలక్కి 4 తోకలు ఉండి అంటారా. అయితే మిగతా ఎలకలన్నీ 4 తోకలు ఎలక 4 తోకలు ఎలక అని ఏడిపించాయంట. ఏంటి దానికి బాగా బాధ కలిగి ఓ రోజులో ఒక తోక కట్ చేయించుకుందంట. ఇప్పుడు ఏం చేసినాయి మిగతా ఎలకలన్నీ కలిపి 3 తోకలు ఎలక 3 తోకలు ఎలక అని ఏడిపించినాయంట. మళ్ళీ బాధ వచ్చి ఇంకో తోక కూడా కట్ చేయించుకుంది. ఇప్పుడు ఏమంట ఎలకలన్నీ 2 తోకలు ఎలక 2 తోకలు ఎలక అని ఏడిపించింది. మళ్ళీ బాధ కలిగి ఏం చేసింది ఈసారి చిరాకు వచ్చి ఇంకో తోకను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మిగతా ఎలకలన్నీ ఏం చేసినాయి 4 తోకలు ఉండే ఎలక 1 తోక 4 తోకలు ఉండే ఎలక 1 తోక అని ఏడిపించింది. దీంతో దాని జీవితం మీద విరక్తి పుట్టేసి ఆ తోకను కూడా కట్ చేసుకుంది. ఇప్పుడు మిగతా ఎలకలన్నీ ఏం చేసినాయి తోకలేని ఎలక అని ఏడిపించినాయి. మనకున్న స్పెషల్ క్వాలిటీ చూసి కూడా ఏడిపిస్తారా. మనం ఎలా ఉన్నా ఏడిపించేటోళ్ళు ఏడిపిస్తానే ఉంటారు. అర్థమైందా. మనం ఎలా ఉండాలో మనకి ఏ క్వాలిటీ ఉందో దాన్ని అలా నిలబెట్టుకుంటూ ఉండాలి. నువ్వు మాట్లాడట్లేదని తిడుతున్నారు, నువ్వు మాట్లాడుతున్నావని తిడుతున్నారు. ఎలాగైనా తిడతారు బావా, కానీ మన క్వాలిటీ మనకు తెలియాలి. అదే మన హైప్కి లేకపోతే అర్థమైందా. వీళ్ళన్ని మాటలు పట్టించుకోమండి. నీవు ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో నీకు తెలుసు, అక్కడ అలా సైలెంట్గా ఉండు, సూపర్ ఉంటావు. ఇన్నాళ్ళు బట్టి సబ్స్క్రైబ్ నోట్ అడగాలంటే ఒక క్షణం ఆలోచించాల్సి వచ్చింది. కానీ మా ఓడిచ్చిన ధైర్యంతో ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బ్రో లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ పెట్టు, సబ్స్క్రైబ్.